నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యం ఇది సర్ప్లస్ నుంచి అట్లా వాచన్పల్లి సార్ దీని సర్ప్లస్ సుద్దపల్లికి పోతుంది. ఒక సుద్దపల్లి ఇది రెండు నిడుతానే చెప్పుకుంటా పోతాం చివరికే ఉన్నది అది. వేమిగంటి లిఫ్ట్ పరిశీలించడానికి రావడం జరిగింది. రాబోయే వర్షాకాలం సీజన్ వస్తున్నది కాబట్టి ఈ వర్షాకాలం సీజన్లో
ఈ లిఫ్ట్ నుంచి ఎంత వీలైతే అంత నీళ్లు ఎత్తిపోసుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఐడీసీ గారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ మోటార్లు కూడా పరిశీలించడం, గ్రామస్తులు మొన్న నేను వేరే ప్రోగ్రాంకి ఇక్కడికి వచ్చినప్పుడు వారు కోరడం జరిగింది. మోటార్లు కొద్దిగా రిపేర్లో ఉన్నాయని అవన్నీ కూడా చూసినాం. మోటార్లు రిపేర్లు కావచ్చు, పైప్ లైన్ లీకేజీలు కావచ్చు, ఒక వారం రోజుల లోపల పూర్తి చేసుకొని సర్వం సిద్ధంగా ఉండాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ పల్లికొండ లిఫ్ట్ ద్వారా పల్లికొండ, పురాణిపేట, బాచన్పల్లి, పిప్రి, ముచ్కూరు, భీమ్గల్ ఈ గ్రామాల చెరువులు నింపడానికి ఈ వేమగంటి ప్రాజెక్టు రూపొందించబడ్డది. కానీ ప్రస్తుతం ఓన్లీ పల్లికొండ చెరువే నిండుతూ ఉన్నది. పల్లికొండ చెరువు నుంచి బాచన్పల్లికి పోయిందా, పల్లికొండ సిద్ధపల్లికి పోయింది, పల్లికొండ సిద్ధపల్లి చెరువులకు పోయినాయి, పురాణిపేట చెరువులకు కూడా పోతూ ఉన్నాయి. ఇంకా మిగతా చెరువులకు పోవడానికి ఆ లింకులు తీపియడానికి కూడా ఇవాళ ఫీల్డ్ సర్వే చేస్తూ ఉన్నాం. మా ఇరిగేషన్ ఈ భానుప్రసాద్ గారు కూడా వచ్చారు, భానుప్రకాష్ గారు. అవన్నీ కూడా ఈ పల్లికొండ ఇక్కడ ఈ దట్టమైన అడవిలో ఇది ఒక మంచి సోర్స్ ఉన్న ప్రాజెక్ట్. ఇది వర్షాకాలంలో ఇక్కడ నీరు పుష్కలంగా, వర్షం నీళ్ళు పుష్కలంగా వస్తుందని చెప్పి ఆ రోజు మరి ఇక్కడ అడ్డంగా ఒక చెక్ డ్యామ్ వేసి ఇక్కడ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఈ 6 గ్రామాల చెరువులు నింపాలని ఇది ప్రయత్నం. పోయిన ఈ 2-3 సంవత్సరాలుగా పల్లికొండ చెరువును నింపినాం, సిద్ధపల్లి చెరువును నింపినాం. మరి ఈ సంవత్సరం మిగతా చెరువులను నింపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి వీలును బట్టి మరొక 57 లక్షల రూపాయలతో ఎస్టిమేట్ ఒకటి చేసినారు. ఆ మిగతా చెరువులను కూడా లింకు చేయడానికి ఆ పనుల కోసం అవి కూడా ఇప్పుడు ఫీల్డ్లో పరిశీలన చేసి ఈ వర్షాకాలంలో ఆ పనులు జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ. లాక్డౌన్ సడలింపు సమయంలో మే 27న ప్రజలు నిబంధనలు పాటిస్తూ సామాజిక దూరం మాస్కులు ధరిస్తూ వ్యాపార సంస్థల వద్ద రోడ్డుపై కనిపించారు. పోలీసులు రంగంలోకి దిగి నిబంధనలు పాటించని వారిపై ఇలా చర్యలు తీసుకున్నారు. మే 26న 10 గంటల లోపే అన్న శీర్షికతో రైలా న్యూస్ కథనానికి స్పందన వచ్చింది. ప్రభుత్వం విధించిన లాక్డౌన్లో ప్రజల అవసరాల నిమిత్తం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు సడలింపు సమయంలో సంతలు తలపిస్తున్నాయి. ప్రజలు గుంపులుగా చేరి లాక్డౌన్కు అంతరాయం ఏర్పడుతోందని ఉదయం 10 గంటల నుండి తెల్లవారి 6 గంటల వరకు 20 గంటలు విధించిన లాక్డౌన్ ప్రజల అవసరాల నిమిత్తం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ప్రభుత్వం ఇచ్చిన సడలింపు సమయాల్లో ప్రజలు కరోనా నిబంధనలు పాటించకుండా వ్యాపార సంబంధాలపై రోడ్లపై గుంపులుగా చేరుతూ 2 గంటల సమయంలో సంతలను తలపిస్తున్నాయి. ప్రభుత్వం పకడ్బందీగా విధించిన లాక్డౌన్కు ఈ 2 గంటల సమయంలో ఫస్ట్ ప్రజలు ఇష్టానుసారంగా తిరుగుతూ లాక్డౌన్ కొంత దూరం ఏర్పరుస్తోంది అన్న అంశంపై రేలా న్యూస్ గుంపుల దృశ్యాలతో ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. మే 27న ఉదయం పోలీసులు రంగంలోనికి దిగి ఏ వ్యాపార సంస్థల వద్ద రోడ్లపై ప్రజలు గుంపులుగా ఉండకుండా చెదరగొడుతూ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. మాస్కులు లేని వారిపై జరిమానాలు విధించారు. మండల కేంద్రాలలో మొబైల్ పోలీసులే కాక ఆయా స్థాయి పోలీసు అధికారులు నేరుగా రంగంలోనికి దిగి మండల కేంద్రాలు కాక పలు గ్రామాలలో కూడా తిరిగి ప్రజల గుంపుల పరిస్థితి పూర్తిగా మారింది. మే 26 వరకు కనిపించిన పరిస్థితికి భిన్నంగా మే 27న పూర్తి మార్పు జరిగింది. వ్యాపార సంస్థల వద్ద సామాజిక దూరాన్ని గుర్తులు ఈ ప్రజలకు ఆ గుర్తుల వద్ద లైన్లలో నిలబెట్టి నిబంధనలు అమలు చేశారు. రోజు ఇలానే జరిగితే కరోనా ఎవరి దరికి చేరదు అన్న పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈదురుగాలులతో కూడిన అకాల భారీ వర్షానికి కాసేపు వాతావరణం అతలాకుతలమైంది. భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలతో పాటు విద్యుత్ ట్రాన్స్ఫర్లు కూడా నేలకొరిగాయి. ఈదురు గాలులతో కూడిన అకాల భారీ వర్షానికి కాసేపు వాతావరణం అతలాకుతలమైంది. భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలతో పాటు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కూడా నేలకొరిగాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన అకాల భారీ వర్షానికి కాసేపు వాతావరణం అతలాకుతలమైంది. ఈదురు గాలులతో జాతీయ రహదారి పక్కనే ఉన్న భారీ వృక్షాలు సైతం నేలకొరిగిపోయాయి. ఒక్కసారిగా వచ్చిన ఈదురు గాలులతో విద్యుత్ స్తంభాలతో పాటు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కూడా నేలకొరిగాయి. కొన్ని చోట్ల రేకుల షెడ్లు గాలిలో ఎగిరిపోయి జన సంచారం ఉన్న స్థలాలలో పడిపోయాయి. పట్టణ కేంద్రంలో ఉన్న భారీ హోర్డింగ్లు ఈదురు గాలులకు కింద పడిపోయాయి. అకాల వర్షానికి ప్రజలు కాసేపు విస్మయం చెందారు. ఇలా ఉంటే చుట్టుపక్కల గ్రామాల్లోని కళ్ళల్లో ఉన్న వరధాన్యం అకాల వర్షానికి తడిసిపోయింది. अपने चाय पीने आते नहीं? కామారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామానికి చెందిన స్వామి అనే గల్ఫ్ కార్మికుని జైల్లో పెట్టారని స్వామి అనే గల్ఫ్ బాధితుని తండ్రి గల్ఫ్ బాధితుల సంఘం అధ్యక్షుడు బసంత్ రెడ్డిని కలిసి ఏం జరిగింది, ఎలా జరిగిందనే విషయాలను ఆయనకు వివరించినట్లు పాట్కూరి బసంత్ రెడ్డి తెలిపారు. స్వామికి ఎలాగైనా తీసుకువచ్చే బాధ్యత తనదేనని ఆయన తండ్రికి ధైర్యం చెప్పారు. అవేంటో వారి మాటల్లోనే విందాం. అంతేగా గదే పిల్లగాడు రావాలి, పటేల పిల్లగాడు వస్తే వాళ్ళు పంపిస్తామని కూడా 1 ఇయర్ ఒకసారి 22,000 ఇచ్చి తోలేస్తామని నేను ₹1 లేకుండా సరే పాస్పోర్ట్ ఇవ్వమని అట్లా చూపిస్తాను. మళ్ళీ సెకండ్ ట్రిప్లో మళ్ళీ 11,000 ఇచ్చి తోలిస్తామన్నారు. అట్లా జడ్జిమెంట్ వచ్చింది అక్కడే. అయితే లేబర్ కోర్టులో పోయి మరి పని ఇస్తలేరు, ఏం చేస్తలేరు, 6 నెలలు 7 నెలలు కూర్చున్నాడు. మరి అట్టి ఉంటే ఏం వస్తుంది బిడ్డ, పోయి మరి లేబర్ కోర్టులో పోయి అడుగురా అంటే లేబర్ కోర్టులో పోయి అడిగితే వాళ్ళకు కేసులు రాసిందని 2-3 సార్లు పిలిపిస్తే ఆ జడ్జిమెంట్ వచ్చింది. వస్తే ఇప్పుడు ఆ జడ్జిమెంట్ అవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు జడ్జిమెంట్ వాళ్ళు 1 ఇయర్ మళ్ళీ జైలు ఉండాలి అని అన్నారు. కానీ ఇప్పుడైతే రూములు అట్లా నాకు ఒకడే కొడుకు పడేలా పెద్ద బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అందరు హాస్పిటల్ లగ్గాలైనాయి. ఇక నాకు బాగా దిక్కు లేక పోయి బతికేసినాం. కంపెనీలో మంచిగా సాత్ ఇచ్చింది కానీ ఇక అది వాళ్ళు ఏం చేసిరా ఎట్లా అని తెలుసు. పెద్దపల్లిలో లాక్డౌన్ మరింత కఠినతరం చేశారు పోలీసులు. ఉదయం 10 గంటల తర్వాత ఎలాంటి కారణం లేకుండా అనవసరంగా బయట తిరిగే వారిని సుల్తానాబాద్ ఐసోలేషన్ సెంటర్కి ప్రత్యేక వాహనంలో పెద్దపల్లి పోలీసులు తరలిస్తున్నారు.
తప్పుడు దీక్షలు తప్పుడు ప్రచారాలను మానుకోవాలని లేదంటే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని తెరాస యువ నాయకులు రవిశంకర్ గౌడ్ హెచ్చరించారు. నిన్నటి రోజున బీజేపీ పార్టీ నిర్వహించిన రైతు గోస బీజేపీ దీక్ష ఒక డ్రామాగా భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వమే రైతు పండించిన పంటలు కొనుగోలు చేస్తున్న రాష్ట్ర తెలంగాణ రాష్ట్రము. ఇవేం కాక రైతుల కోసం కాళేశ్వరం, మిడ్ మానేరు లాంటి ఇంకా అనేక ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందించాలనే లక్ష్యంతో ముందుకు తీసుకువెళ్తుంటే బీజేపీ నేతలకు కనబడటం లేదా? ఈ మధ్య విద్యుత్ సంస్కరణ పేరుతో తెలంగాణ రైతులకు ఇస్తున్న ఉచిత కరెంటును కూడా తీసేసే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అసలు దాదాపు 25 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. మరి ఇలాంటి ఒక్క స్కీమ్ అయినా అమలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నా. ఇలాంటి దొంగ దీక్షలు సీఎం కేసీఆర్ని ఏమీ చేయలేవని హెచ్చరిస్తున్నా. ఇకనైనా ఇలాంటి తప్పుడు దీక్షలు, తప్పుడు ప్రచారాలను మానుకోవాలని లేదంటే ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదు అని హెచ్చరిస్తున్నా. మీ తెరాస యువ నాయకులు రవిశంకర్ గౌడ్ బోధన్. నిన్న ఏదైతే బీజేపీ నాయకులు తెలంగాణ రైతు గోస, బీజేపీ పోర్ దీక్ష అని పేరుతో దీక్షలు, దొంగ దీక్షలు చేసింది, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారు రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ గారికే చెందుతుంది. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం కొత్త రైతు చట్టాలతో మరి రైతులను నడ్డి విరిచే క్రమంలో మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు బంధు, రైతు ఇన్సూరెన్సు రైతులకు ఇలా ఎన్నో పథకాలు, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఘనత ఓన్లీ ఈ తెలంగాణ రాష్ట్రానికే వన్నె తెచ్చే విధంగా ఉన్నది. ఎందుకంటే దాదాపు 25 రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఉచిత విద్యుత్ లేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత ఓన్లీ కేసీఆర్ గారికే చెందుతుంది. అలాగే బీజేపీ నాయకులు కొత్త రైతు చట్టాలతో ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చని రైతు చట్టాలు తెచ్చారు, కానీ ఇతర రాష్ట్రాలకు పోయే పరిస్థితి కూడా లేదు. ఇంతకుముందే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా చెప్పారు, మా రాష్ట్రంలో ఎలాంటి రైతు కూడా ధాన్యాన్ని అమ్మద్దని. మీరు దొంగ చట్టాలు తీసుకొచ్చి రైతులను నడ్డి విరుస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఈరోజు దొంగ నాటకాలు, దొంగ దీక్షలు చేస్తుంది బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడయ్యా మీరు రైతులను ఆదుకున్నది? ఎక్కడ పోతున్నారు? ఎరువు రేటు 1000 రూపాయలు పెంచింది ఒక బస్తా మీద. మళ్ళీ ఒక 4 రోజులకి ఒక స్టేట్మెంట్ ఇస్తారు, లేదు మేము పెంచట్లేదు అంటారు. మూడోసారి మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తారు, పాత ఎరువు బస్తాలకు మాత్రమే వర్తిస్తుంది, కొత్త ఎరువు బస్తాలకు మాత్రం కొత్త రేటు వర్తిస్తుంది. అలా అంటే రైతులను ఎన్నో విధాలుగా మోసం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వము. ఎన్నో విధాలుగా ఈరోజు అన్నదాతగా తెలంగాణ వర్ధిల్లుతుంది అంటే ఎన్నో ప్రాజెక్టులు కట్టింది రైతుల కోసం. మరి ఎన్నో రకాలైన స్కీములు తెచ్చింది. రైతు బంధు పేరుతో ప్రతి ఎకరాకు 5,000, మరి సంవత్సరానికి 10,000 రూపాయలు అందిస్తున్న ఘనత కేసీఆర్ది. కేసీఆర్ని చూసి మరి రైతుల కోసం కూడా దేశంలో 2,000 మీరు ఎకరాకి ఇస్తుందంటే ఓన్లీ కేసీఆర్ యొక్క రైతు బంధుని చూసి మీరు కాపీ కొట్టిరు. కాబట్టి ఇలాంటి దొంగ దీక్షలను మానుకోవాలా. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మీరు ఎంకరేజ్ చేయాలి, కానీ ఇలా దొంగ దీక్షల పేరుతో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా మరి చేయడం సిగ్గుచేటు. ఇకనైనా మానుకోవాలా. రైతులకు ఏమన్నా మీకు ప్రేమ ఉంటే మరి రైతు చట్టాలను పునర్వ్యవస్థీకరించి రైతుల కోసం ఏమన్నా మీరు ఉచితం చేయాలి తప్ప ఈ మధ్యనే మరి రైతులకు కూడా ప్రతి ఒక్క రైతు మన మోటార్లకు కూడా ఎలక్ట్రానిక్ పంప్ సెట్లకు అన్ని డిజిటల్ మీటర్లు పెట్టాలనేది ఒక చట్టం తీసుకొచ్చింది. మన ఎంత మొత్తం ఉన్నా కూడా ఖచ్చితంగా చేయాలనేది మరి వాళ్ళ మన మొండి వేస్తుంది. కాబట్టి ఇలాంటి వల్ల రైతులకు ఎంత పెనుభారం అవుతుంది. కాబట్టి రైతులు గ్రహించి వాళ్ళకు వద్ద పెడతారు. కాబట్టి ఇకైనా మానుకోవాలి. ఇలాంటి దొంగ సీఎం గారిని ఏం చేయలేదు. కాబట్టి ఇకనైనా మానుకోవాలని హెచ్చరిస్తున్నాం బీజేపీ నాయకులు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. సిటీ రిపోర్టర్ ప్రతాప్ రాజు ఇచ్చిన సమాచారం మేరకు తెలంగాణలో లాక్డౌన్ కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య కొనసాగుతోంది. నగరంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నగర ప్రజలు అత్యధికంగా ఎక్కడికక్కడ వారి ఇళ్లలోనే ఉంటుండగా కొందరు వ్యక్తులు స్వేచ్ఛగా నగర రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా తిరుగుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇలాంటి వారిపై చలానాలు వేటు వేస్తున్నారు. సరైన కారణాలతో వ్యాక్సినేషన్, ఆసుపత్రులకు వెళ్లే వారికి మినహాయింపులు ఇచ్చారు. కేపీహెచ్పీ మెయిన్ రోడ్లో చెక్పోస్టు వద్ద సిఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ నరసింహులు, ఎస్ఐ సక్రం, ట్రాఫిక్ ఎస్ఐ నాయుడు, ఏఎస్ఐ అంజయ్య, కానిస్టేబుల్స్ వినయ్, మహేష్, భాస్కర్, అరుణ్, రోహిణి ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తూ తమ విధులను నిర్వహిస్తున్నారు. ఇక ట్రైన్ ఇన్ కేసు ఈ డ్రైవర్ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో హైడ్రో డ్రగ్స్ యూనిట్ 4 పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామిక వాడలో హెటారో డ్రగ్స్ యూనిట్ 4 జంగంపేట గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి అనే కార్మికుడికి తీవ్ర గాయాలు. క్షతగాత్రుని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించిన పరిశ్రమ యాజమాన్యం. స్థానికులకు, మీడియా మిత్రులకు పరిశ్రమలో ఎటువంటి ప్రమాదం సంభవించలేదని, ప్రమాదాన్ని జాప్యంగా ఉంచుతున్న పరిశ్రమ యాజమాన్యం. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు. ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నా సరైన భద్రతా చర్యలు లేకపోవడమే ఇటువంటి ప్రమాదాలకు కారణమని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన.
వేముగంటి ప్రాజెక్టు కింద ఉన్న లిఫ్టులను, చెరువులను పరిశీలన. లాక్డౌన్ నిబంధనలు అన్నీ పాటించారు కానీ సమయమే పాటించలేరు. రంగంలోకి దిగి చర్యలు తీసుకున్న పోలీసులు. ఈదురు గాలులకు నేల కొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫారంలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.